హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ అండి. అందరూ ఇడ్లీ చేస్తారు కదా, ఇడ్లీ గురించి ఏంటి ప్రత్యేకత అని మీరు అనుకుంటున్నారు కదా. కాదండి, ప్రత్యేకత ఉంది, కానీ కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఏంటంటే ఇది మా ఇడ్లీ పాత్ర అండి, బుజ్జి ఇడ్లీ పాత్ర. ఎలా ఉంది? ఎవరెవరి ఇంట్లో ఉందో కూడా చెప్పండి. నేను ఇందులోనే ఇడ్లీ వేస్తాను. ఇది 2 ప్లేట్లు ఇలా ఉంటాయి. మాది రోడ్ అండి. ఏయో అమ్మేవాళ్ళు వస్తూనే ఉంటారు, సౌండ్ ఏమనుకోవద్దు. రోడ్డు పక్కన కదా. ఇదిగోండి మా ప్లేట్లు, 2 ప్లేట్లు. ఓకే, ఈ ప్లేట్లో ఇడ్లీ వేస్తాను. చాలా బాగుంటాయండి ఇడ్లీ. మనము ఇలా క్లాత్ వేసుకోవాలి, కాటన్ క్లాతే వేసుకోవాలి. కాటన్ పాత అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా చేశాను. ఈ కాటన్ క్లాత్ వేసుకొని ఇలా అందరూ మన అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు కదా, అమ్మమ్మ వాళ్ళు వేసేవారు అప్పుడు అనమాట. నేను అదే ఫాలో అవుతానండి. కాకపోతే ఏంటంటే ఇద్దరికి వరకే ఉపయోగిస్తాను. ఇలా ఎక్కువ మంది ఉంటే వేరే కుక్కర్, మామూలు కుక్కరేనండి, క్లాత్ కుక్కర్ వాడడానికి లేదు. ఇది ఇద్దరికి మట్టుకే వేస్తాను. ఇలా అండి ఇడ్లీ పిండిది. ఇడ్లీ పిండిలో ఉప్పు వేసేసి మీరు ఎలా వేస్తారో అలాగే ఇది క్లాత్లో వేసేయటమేనండి. పెద్ద ఇడ్లీ కాకపోతే 2 ఇడ్లీ, మనిషికి 2 ఇడ్లీ చాలండి. ఇలా వేసుకొని 2 ఇడ్లీ సరిపోతాయండి. ఇలా వేయాలి. ఈ వాటర్లో ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చూసి ఉంటారు. ఇలా పెట్టేసి ఆవిరి మీద ఈ క్లాత్తో ఉడికిన ఇడ్లీ చాలా స్మూత్గా, మంచి టేస్టు, ప్లస్ హెల్త్ పరంగా కూడా ఆవిరి మంచిగా అవుతుందండి. డైరెక్ట్గా ఇడ్లీ వేస్తున్నాను చూసారా, క్లాత్ లేకుండా. ఆ ఇడ్లీ ఆవిరి లేని ఇడ్లీ అంటే ఆవిరితోనే ఉంటాయి, కానీ ఎందుకో తెలీదు ఈ క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఇడ్లీ పాత్ర దొరికితే మీరు కూడా తీసుకోండి. అమ్ముతారు ఇక్కడ షాపుల్లో, అడిగి తెలుసుకోండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇడ్లీ పాత్రకే వాడరండి, ఇంకొక విషయానికి కూడా వాడతారు. ఎందుకు వాడతారు ఈ ఇడ్లీ పాత్ర ఆప్షన్ మీకే వదిలేస్తున్నా. ఇడ్లీ కాక వేరే విషయానికి కూడా వాడతారు. ఆ విషయం ఏమిటి, దేనికి వాడతారు అనేది మీరు కామెంట్లో చెప్పండి. మీకు తెలిసే ఉండొచ్చు. ఇదివరకు బలానికని వాడేవాళ్ళు, అది ఏమిటి, దాని పేరేంటి, దానికి ఉపయోగిస్తారు, అది కూడా చెప్పండి. అది మీరే ఆన్సర్, నేను ఇవ్వను. ఓకే, చూసారా ఇడ్లీ అయిపోయింది. 10 మినిట్స్లో ఉడికిపోయింది. ఎలా ఉందో చూద్దాం. అదిగోండి ఆవిరి అవుతుంది, చక్కగా పొగలు వచ్చేస్తుంది. దీన్ని ఇలా తీసుకొని, వేడిగా ఉందండి, ఇలా తీసుకొని ప్లేట్ ఇలా ఒక్కొక్కటిగా కాలుతుందండి బాబాయ్. చూడండి ఎంత ఇలా తీయాలండి. క్లాత్తో ఇలా ఉంది కదా, క్లాత్ కాలుతుంది. ఇదిగోండి కాలుతుందండి. అద్దెగా ఎలా ఉందండి, క్రిస్పీగా, మెత్తగా, స్మూత్గా, క్రిస్పీగా ఉందండి. చూడండి, కానీ చాలా పెద్ద ఇడ్లీ అండి, తినలేము. ఇదిగోండి ఎంత బాగుందో. ఇందులో ఇంత పెద్ద ఇడ్లీ తినటం కూడా కష్టమే, తినలేము. ఒక్క ఇడ్లీ కూడా తినొచ్చండి, ఒక్క ఇడ్లీ కూడా సరిపోతుంది. ఇలా ఎంత స్మూత్గా ఉంటుందో చూడండి, క్రిస్పీ కాలుతుందండి. తిద్దామంటే
చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు. ఈ ఇడ్లీ పాత్ర మినపప్పుతో ఇలాగే ఈ ఫుడ్కే వాడతారండి. దేనికి వాడతారనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏ ఏ రెసిపీకి వాడతారో ఏ ఫుడ్కి వాడతారనేది మీరే ఆన్సర్ ఇవ్వాలి నాకు, ఓకేనా? ఇలాగా సాంబార్ అండి ఇది. ఒక ఇడ్లీ సాంబార్లో వేసుకుంటాను. ఇలా ముక్కలు తీసి ఇలా ముక్కలు తీసి సాంబార్లో వేసుకుంటాము. ఇది చట్నీ, ఒక ఇడ్లీకి చట్నీ అండి, పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇడ్లీ రోజు మట్టికి నేను ఫుల్గా తినేస్తానండి, ఇంకా మధ్యాహ్నం తగ్గించుకుంటా అంత. కాకపోతే చూడండి ఎంత బాగుందో, చట్నీ కూడా టేస్టీగా ఉంది చాలా. ఈ సాంబార్లో ఒక ఇడ్లీ వేసేసుకుంటాను, ఇలా కాలుతుంది, తర్వాత వేసుకుంటాను. చూడండి ఎంత ఇడ్లీ ఇలా తీసుకొని తింటే ఉంటుంది. అబ్బా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత స్మూత్గా ఉంది. చూడండి ఎంత మెత్తగా ఉంది, ఇరిగిపోతుంది. ఇలాగ తీస్తుంటేనే ఇరిగిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా. ఇలా ముక్కలు కట్ చేసుకుంటుంటేనే నాకు ఇరిగిపోతుంది. అది ఇడ్లీ అండి. ఈ ఇడ్లీ పాత ఇక్కడ మనకి వన్ టౌన్లో అమ్ముతారు, బీసెంట్ రోడ్లో అమ్ముతారు, తెచ్చుకోండి. ఒక క్వశ్చన్ వేస్తాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీగా ఇవ్వండి, ఓకే? థ్యాంక్ యూ. రేపు వేరే ఐటెంతో వస్తాను.